84 మహాదేవ ఆలయాల యాత్ర. పురాణాల ప్రకారం, స్కంద పురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఉజ్జయిని ప్రాంతంలోని మహాదేవుడు ఆ రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు ఆ రాక్షసుని 84 రక్తపు చుక్కలు ఈ ఉజ్జయిని ప్రాంతంలో పడ్డాయి. ఆ పడిన ప్రతి చోట మహాదేవుడు తనకు తాను లింగంగా ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతమొందించాడు. అలా ఉజ్జయిని చుట్టుపక్కల 84 మహాదేవ ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. మేమైతే అవి చూడాలి అని ఆటో మాట్లాడుకొని వచ్చేవాళ్ళు వచ్చారు, కొంతమంది అందరము కలిసి బయలుదేరాము. మొత్తం 4 రోజుల్లో ఆటోల మీద 84 శివలింగాలు చూపిస్తారు, ఆలయాలు చూపిస్తాము అంటే మేము మాట్లాడుకొని వెళ్ళాము. మొదటి రోజు 1 శ్రీ అగస్తేశ్వర మహాదేవ, 69 శ్రీ సంగమేశ్వర మహాదేవ, 3 శ్రీ దండేశ్వర మహాదేవ, 64 శ్రీ పశుపతేశ్వర మహాదేవ, 76 శ్రీ హరుణేశ్వర మహాదేవ, 2 శ్రీ గుహేశ్వర మహాదేవ, 4 శ్రీ డమరుకేశ్వర మహాదేవ, 6 శ్రీ స్వర్ణజలేశ్వర మహాదేవ, 19 శ్రీ నాగచంద్రేశ్వర మహాదేవ, 10 శ్రీ కర్కోటేశ్వర మహాదేవ, 49 శ్రీ పుదుకేశ్వర మహాదేవ, 66 శ్రీ జలేశ్వర మహాదేవ, 33 శ్రీ ఆనందేశ్వర మహాదేవ, 35 శ్రీ ఇంద్రేశ్వర మహాదేవ, 26 శ్రీ సోమేశ్వర మహాదేవ, 13 శ్రీ కామేశ్వర మహాదేవ, 21 శ్రీ కుక్కుటేశ్వర మహాదేవ, 70 శ్రీ దుర్గేశ్వర మహాదేవ, 57 శ్రీ కంఠేశ్వర మహాదేవ, 56 శ్రీ రేవంతేశ్వర మహాదేవ, 46 శ్రీ వీరేశ్వర మహాదేవ, 48 శ్రీ అభయేశ్వర మహాదేవ, 65 శ్రీ బ్రహ్మేశ్వర మహాదేవ, 22 శ్రీ కర్కటేశ్వర మహాదేవ, 51 శ్రీ సూర్యేశ్వర మహాదేవ, 53 శ్రీ విశ్వేశ్వర మహాదేవ, 52 శ్రీ ఓంకారేశ్వర మహాదేవ, 16 శ్రీ ఈశానేశ్వర మహాదేవ, 18 కలకలేశ్వర మహాదేవ, 15 శ్రీ ఇంద్రదుమ్నేశ్వర మహాదేవ, 68 శ్రీ పిశాచ ముక్తేశ్వర మహాదేవ. ఈ ఆలయాలన్నీ చూడడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు టైం పట్టింది. ఈ ఆలయాలన్నీ చూసిన తర్వాత మహాకాళేశ్వర దర్శనానికి వెళ్ళి వచ్చాం.